హాయ్ హలో నమస్తే, నేను మీ కుమార్. ఏకే న్యూస్కు స్వాగతం. మంథని పట్టణంలో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బడిబాట కార్యక్రమం ద్వారా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రులతో విద్యా సంస్కరణలపై ప్రత్యేకంగా చర్చలు జరిపి విద్యార్థుల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమ, ఎంపీపీ కొండా శంకర్తో పాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చేతుల్లో చూపెట్టాలనే ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసి వారి పరంగానే ఈరోజు చేస్తూ ఉన్నామంటే చాలా సంతోషంగా ఉంది. మా లక్ష్యం ఈరోజు పూర్తి స్థాయిలో గ్రామాల్లో, పట్టణాల్లో మేము ప్రభుత్వ పాఠశాలలను మా పిల్లలను చదివిపియాలనే ఆలోచన రావాలని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అడిషనల్ కలెక్టర్ గారికి, మా డిఓ గారికి, మరి వివిధ పాఠశాలలో పనిచేస్తూ ఉన్న ఉపాధ్యాయులకు మంచి పని చేసింది. దాదాపు 900 పైచిలుకు మందమ్మా ఎంతమంది ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు? 984 మంది ప్రైవేటు పాఠశాలలలో చదువుతా ఉన్న విద్యార్థులు ఈరోజు మనం తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం వల్ల ఇక్కడ అన్ని కనీస సౌకర్యాలతో పాటు బాగా చదువుకున్న ఉపాధ్యాయులు, వారి మేధా సంపద ఉంది అని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈరోజు 984 మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతా ఉన్న వారు ప్రభుత్వ పాఠశాలలో రావటం అనేది గొప్ప కార్యక్రమం. వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించింది. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన రాబడిలో పెద్ద ఎత్తున ఈరోజు విద్య పరంగా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ నియామకం గురించి కసరత్తు చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈరోజు మనం అనుకుంటున్న పాఠశాలలకు సంబంధించి ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను పూర్తి స్థాయిలో ఉంచాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మేము మాట ఇచ్చినాం, మాట పైన నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. మెగా డిఎస్సి, ఈరోజు డిఎస్సి మరి పరీక్షలు నిర్వహించి అతి త్వరలో రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడైతే ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకోవటం. అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లు నిలిపిబడి ఉన్నాయి. ప్రమోషన్లను కూడా ముందుకు తీసుకెళ్తున్న నైవేద్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యాచరణకు మొదలు పెట్టడం జరిగింది. నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను, ప్రతి విద్యార్థితో మాట్లాడే ప్రయత్నం చేసిన, ఈ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేసిన, మా సోదరులు మరి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చాలా క్రియాశీలకంగా ఈ పాఠశాల నాది, ఈ పాఠశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు అందరూ కూడా నా పిల్లలని ఒక కార్యాచరణ తీసుకొని హెడ్ మాస్టర్తో పాటు మీలాంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా నేను నిజంగానే అభినందిస్తా ఉన్నాను. ఇలాంటి ఉపాధ్యాయులు ఉండాలా. మా స్కూళ్ళు మరి స్పోర్ట్స్కు సంబంధించి మా సోదరుడు చెప్తా ఉంటాడు, నాకు చాలా దగ్గరుడు. కానీ ఈరోజు మొత్తం
అక్కడ కావాల్సిన స్పోర్ట్స్ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని వెడ్నెస్డే రోజు స్పోర్ట్స్ యూనిఫామ్స్ తోని ఇక్కడికి రావాలని సహకారం తీసుకొని ముందుకు నడిచిన మా సోదరుడికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మాట అనే అమెరికాకు సంబంధించిన ఒక తెలుగు సంఘం వారు ఈ పాఠశాలకు సంబంధించిన లైబ్రరీస్లో వారు చేయటం, ఇక్కడ ఉన్న మా శశిభూషణ్ రాజా గారు వారి లైబ్రరీకి సంబంధించిన విషయంలో వారు కూడా సహకరించడం, మరి మిత్రులందరూ కూడా ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మనం కూడా ధీటుగా ప్రైవేట్ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో హైదరాబాద్లో ఉంటున్న పబ్లిక్ స్కూల్స్లో కంటే ఎక్కువ మెరుగైన రీతిలో మనం కూడా ఈక్వల్ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే విధంగా మీ కాన్ఫిడెన్స్ పెంచాలనే ఉద్దేశంతో మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని పెంచే కార్యక్రమ భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఉదాహరణ చెప్తా ఉన్న మా ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్, వారు ఏ స్కూల్లో చదువుకున్నారు, మీలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. వాళ్ళలాగా ఐదమా పిల్లలు, వారు అడిషనల్ కలెక్టర్ గారు మీలాగానే అట్లనే కూర్చొని మాలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తే మాటలు విన్నామంత వ్యక్తి ఇక్కడ. అక్కడ ఉన్న మా ఎస్ఐ గారు, నువ్వు కూడా ప్రభుత్వ పాఠశాల చదివినావమ్మా, ఆమె కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నది. ఈరోజు వారికి అందరికీ లేవగానే ఆ పోలీస్ యూనిఫామ్ సల్యూట్ పెడతారు. మనం కూడా దానికంటే పై స్థాయిలో మీరు చదువుకుంటే అంతకంటే పై స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు చదువుకోవాలని అనుకోండి, ప్రభుత్వం అన్ని తీర్ల సౌకర్యాలు కల్పిస్తుంది, అన్ని తీర్ల వసతులు కల్పిస్తుంది. మీరు గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశం. మీరు ముందుకు నడవాలని చిన్నారులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడే చెప్పిండు మా సోదరుడు, ఈ మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన 10th క్లాస్ విద్యార్థి ఇప్పుడు వచ్చి మాట్లాడారు. వారి తల్లిదండ్రులు సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. చాలా సంతోషం అనిపించింది. ఏ రోజు పై స్థాయిలో చదువుకొని నేను కూడా పెద్దగా కావాలి, కొంతమందిని అడిగిన ఏం కావాలని, నేను పైలట్ కావాలంటున్నారు, కొంతమంది టీచర్ కావాలంటున్నారు, కొంతమంది పోలీస్ కావాలంటున్నారు, కొంతమంది డాక్టర్ కావాలంటున్నారు. మీ కళ ఏదైతుందో ఆ కళను మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చదువుకొని ముందుకు నడిస్తే తప్పకుండా ఇంకా పై స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. మీ ఆలోచన, మీ కళను నిజం కావాలి, దాంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని ఈరోజు మంచి క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈరోజు ఈ పాఠశాలలో 8th, 9th, 10th పాఠశాలలు పూర్తి స్థాయిలో డిజిటల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ఇదే డిజిటల్ కళాశాలలు హైదరాబాద్లో ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలు అంతకంటే ఎక్కువ ఉండదు. డిజిటల్ కళాశాలలో మరి ఆ కళాశాలకు సంబంధించిన ఆ కంటెంట్, దానికి కావాల్సిన సబ్జెక్టు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరితో కూర్చొని దానికి సంబంధించిన సబ్జెక్టు ప్రిపేర్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళిన వైనంలో మొత్తం ఇక్కడ చదువుకున్నా, మంత్రిలో చదువుకున్నా, లేకుంటే పలిమెలలో ఆఖరి స్కూల్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన చదువు, కావాల్సిన సిలబస్, కావాల్సిన సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ధీటుగా ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగైన రీతిలో ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమ భాగంలో మొత్తం ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో మోడర్నైజ్ చేయాలి, కనీస అవసరాలు తీర్చాలి. ఆడపిల్లలకు కానీ ఇతరులకు కానీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలి. పాఠశాలలకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చాలి. మంచినీరు కానీ, కరెంట్ కానీ, ప్రభుత్వ పాఠశాల ఆవరణ పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా ఉండాలి. ఆవరణ రాగానే ఒక గుడిలో వచ్చిన వాతావరణం ఉండాలనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలతో
ఈరోజు 30 కోట్ల రూపాయలతో 478 స్కూళ్లను మరి జిల్లా కలెక్టర్ పరంగా ఈరోజు మనం ఇచ్చి మరి 535 స్కూళ్లలో 478 స్కూళ్ళు సంబంధించిన ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు 29 కోట్ల 60 లక్షల రూపాయలు అంచనాలు వేసుకొని ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. దాదాపు 99% పనులు పూర్తి కావచ్చినాయి. అన్ని పాఠశాలలకు సంబంధించి ఈరోజు మరొక కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది మా ప్రభుత్వం. స్కూల్స్ మొదలు అవుతా ఉన్నాయి. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో మరొకటి మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో మహిళలకు సంబంధించి ఆ మహిళా గ్రూపుల ద్వారానే స్కూల్ యూనిఫామ్ స్టిచ్ చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మహిళా గ్రూపులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మహిళా గ్రూపులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలోనే ప్రభుత్వం ఆలోచన చేసి కార్యాచరణ తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం 2 యూనిఫామ్ సెట్స్ ఇచ్చే కార్యక్రమ భాగంలో అందరికి కూడా స్కూల్స్ యూనిఫామ్స్ ఇస్తూ రేపు రాబోయే కాలంలో లైబ్రరీస్ కూడా మోడర్నైజ్ చేసి డిజిటల్ లైబ్రరీ చేయాలి అనే ఒక సంకల్పన మన నియోజకవర్గం మన జిల్లాలో మొదటగా మొదలు పెట్టుకొని దాని తదుపరి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలో కూడా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు అదేవిధంగా కిచెన్ ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలలకు సంబంధించి మొత్తం కళాశాలలకు సంబంధించిన అవసరాలు స్కూల్ బెంచ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మరి అదేవిధంగా లైబ్రరీ వాటర్ పరంగా పూర్తయిన నేపథ్యంలో కిచెన్, దానికి తోడు చిన్నగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా స్కూల్ రావడానికి మరి రోడ్డు పూర్తి స్థాయిలో రోడ్డును కూడా అతి త్వరలో కలెక్టర్ గారు తొందరలోనే శాంక్షన్ చేపించి ఆ రోడ్డు ఇరువైపులా కూడా మీరందరూ కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ఇరువైపులా కూడా మొత్తం స్కూల్ అంతా కూడా గ్రీనరీ చేయండి. మీరు ప్లే గ్రౌండ్ అడిగింది కానీ జగాలేదు. ఇక్కడ ఏ విధంగా ఆలోచన చేయాలని చూద్దాం. మరి దానికి సంబంధించి ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికి మనవి చేస్తూ, ఈరోజు విద్య చాలా ముఖ్యమైనది. దాంట్లో భాగంగానే నిన్న మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 65 ITI కళాశాలలు ప్రపంచ దేశాలకు సంబంధించిన వారికి ఉన్న విజ్ఞానానికి సంబంధించి అదే విధమైన విజ్ఞానం మన ITI పిల్లలకు కూడా ఇక్కడే కలిగేయాలని కొత్త ట్రేడ్స్తో పాటు ఈరోజు మోడర్నైజేషన్ కార్యక్రమం భాగంలో అడ్వాన్స్ లెర్నింగ్ సెంటర్స్ ALC సెంటర్స్ను 65ను దాదాపు 2,234 కోట్ల రూపాయలతో టాటా కంపెనీ వారి సౌజన్యంతో ఈరోజు మొదలు పెట్టుకున్నాం. మేము చెప్పినాం ఎలక్షన్ కంటే ముందు ప్రాథమికంగా నేను విద్య పరంగా ఆలోచన చేస్తాను. చదువుకున్నోడికి చదువుకోనోడికి తేడా కనబడుతుంది ఎక్కడున్నా కానీ. ఆ తేడా చూపెట్టాలి. ఆ చూపెట్టే ప్రయత్నంలో ప్రాతినిధ్యం నడుస్తాని నేను నా నియోజకవర్గంలో పెట్టిన ITIకి సంబంధించి కూడా మరి కాటారం మండలానికి సంబంధించిన ఆ ప్రదేశంలో ఉన్న ITI కూడా దాదాపు 6 కోట్ల రూపాయలతో నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే పూర్తి స్థాయిలో అక్కడ సెంట్రలైజ్ చేసి కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. ఈ 2,234 కోట్ల రూపాయల సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ కావాల్సిన విద్యా అవసరాలను మేము ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకెళ్ళి పిల్లలందరూ బాగా చదువుకోవాలి, పెద్దగా ఎదగాలి. నేను రాబోయే కాలంలో ఎదిగిన పిల్లడికి ఇక్కడ పెద్ద స్థాయిలో ఉండే ఒక కలెక్టర్ గానో ఒక ASP గానో లేకుంటే పై స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ గానో టీచర్ గానో నేను వాళ్ళకి సెల్యూట్ చేసే విధంగా ఈ పిల్లలు ఎదగాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నాలనే ముందుకు సాగుతా, ఆ కార్యాచరణతోనే ముందుకు పోతా. ఎవరు ఏమి మాట్లాడినా వారి విఘ్నతకే వదిలేసిన 10 సంవత్సరాలు ప్రజలందరూ చూసిండ్రు, తీర్పు చెప్పిండ్రు, నా వైపు నిలిచిండ్రు. కొంతమంది ఏ విధంగా మాట్లాడినరో అవివేకులు ఇప్పుడు కూడా కొంతమంది
అవివేకులు మాట్లాడుతూ ఉన్నా నా కార్యాచరణ, నా ఫోకస్ ఈరోజు చదువు తర్వాత ఉపాధి చేసే కార్యాచరణ జరుగుతుంది తప్ప ఒంకుడు బొంకుడు మాటలు మాట్లాడే వాళ్ళపై మా ఆలోచన పోదు. వాళ్ళని చాలాగా పక్కన పెట్టే కార్యక్రమం చేస్తాం. నేను ఇంకోటి మాట కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉపాధి పెంచాలి. ఉపాధి పెంచే ప్రయత్నంలో నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున ఒక పరిశ్రమ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు ఒక ప్రధానమైన సంస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ రోజైతే నేను అమెరికా వెళ్ళినప్పుడు నా ప్రాంతానికి, నా జిల్లాకి, మా రాష్ట్రానికి ఏ విధమైన మెరుగైన కార్యక్రమం చేయాలన్నప్పుడు మొదటగా వచ్చేది నాకు రాజకీయ జీవితం. ఈరోజు నాన్నగారి ఆశయం పరంగా ఇక్కడ ఉపాధి పెంచే కార్యక్రమం చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన సంస్థ కోకో కోలా అనే ఒక ప్రధానంగా బహుళ జాతి కంపెనీ ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో వారికి ప్రతిపాదన పెట్టినాం. ఆ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వారు మరి తప్పకుండా చేస్తామని చెప్పి ప్రాథమిక అంచనాలు ఇక్కడ ఉన్న మరి ఈ ప్రాంతంలో ఎక్కడ పెట్టాలని మొత్తం జిల్లా వైపు అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో సోమర్పల్లికి వచ్చారు, సిరిపురంకి వచ్చారు, ఇంకో ప్రాంతానికి వచ్చారు, జిల్లాలో ఇంకో 2-3 ప్రాంతాలు చూస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగా ఏ ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము మాటలు చెప్పే తక్కువ పని చేయాలని ఆలోచనతో పోతూ ఉంటాం. నేను చెప్పినా మేము అరవలేము కానీ పని చేస్తామని ఆ ప్రయత్నంలోనే ఒక ఉపాధి కల్పించాలనే ఒక కార్యాచరణతో పోతూ ఉంటాం. రోజుకు ఒత్తిడి పెరుగుతూనే ఉంది, ఉద్యోగాలు కావాలి. ప్రతిరోజు ఇప్పుడు రోజు కూడా చూస్తే రోజుకు 100,000 మంది నాకు ఉద్యోగం కావాలని వస్తూ ఉన్న వారికి మనం చేసే ప్రయత్న భాగంలో రేపు ఉపాధి పెంచే ప్రయత్నంలో స్వయం ఉపాధి కానీ ఈరోజు సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఒకరికో, ఇద్దరికో, 30కో, 40కో, 50 మందికో, 100 మందికో, 200 మందికో ఉపాధి ఇచ్చే ప్రయత్న భాగంలో చిన్న పరిశ్రమలు కూడా వచ్చి ఇక్కడ వారు స్థాపించాలని కోరినాం. రేపు రాబోయే కాలంలో అతి త్వరలో కూడా మరి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సంస్థ అమెరికాలో కలిసినాం, వారిని కోరినాం. ఈరోజు సాయంకాలం లోపు వారు వచ్చి ఏ ప్రాంతంలో వారు ఆ ఆఫీసును పెట్టుకోవాలని మంత్రిలో నిర్ణయం చేస్తారు. మొదటగా 50 మందిని ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీలో చదువుతున్న వారిని ఈ నెల రోజుల్లో కూడా రిక్రూట్ చేసే కార్యాచరణ జరగబోతా ఉంది. ఎందుకు చెప్తామంటే మెల్లమెల్లగా సాధిస్తాం, ఆలోచన చేసి సాధిస్తాం. ఇక్కడ ఉన్న వనరులు ఏ విధంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తా. ఒట్టిగానే చెప్పు వాగు మొరుగు అంటే నాతో కాదు. మా పిల్లలకు కూడా అందరికి కూడా చెప్తా ఉన్నాం, నేను చేసే పనిని చేసే ప్రయత్నంలోనే ఉంటా. రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా సహచర మంత్రులు అందరం కూడా కష్టపడి మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ బాగలేదు. చిన్న భిన్నం చేసిన గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టే ప్రయత్నంలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్న భాగంలో కానీ విని ఎరగని రీతిలో ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మొదలు పెడితే మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మళ్ళా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కార్యక్రమం జరిగింది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఈ పరీక్షల నిర్వహణ ఖచ్చితంగా చేసి మేము ప్రభుత్వ ఖాళీలు ఎన్నున్నాయో అన్ని కూడా జాబ్ క్యాలెండర్ని పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో మేము చెప్పిన మాటపై ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి తోడు ప్రైవేటు సంస్థలను ఈరోజు ముందుకు పెట్టే కార్యాచరణ భాగంలో మీ అందరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం కానీ, పెద్దపల్లి జిల్లానే కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కానీ, ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా బ్రాడ్ బేస్ చేయడంతో పాటు ప్రైవేటు సంస్థలు ఎక్కడైతే వచ్చే అవకాశం ఉంటే అక్కడక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.
అతి త్వరలో మన మంతని పట్టణం అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి రెండు ఈరోజు పెద్దపల్లి మరొకటి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాల్లో శివారం మంత్రికి సంబంధించి రాబోయే 2 వారాల్లో సంబంధిత మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మేము చెప్పినాం సెంటనరీ కాలనీలో పూర్తి స్థాయిలో 4 రేడ్ నిర్మాణం చేసే కార్మికులకి మార్పు చూపెడతామని. పట్టణానికి వచ్చే వరకు పట్టణానికి సంబంధించి ఎక్కడైతే పట్టణం మొదలైతుందో ఈ మంతని మున్సిపాలిటీ మొదలైతుందో ఆ మున్సిపాలిటీ నుంచి మంతని వరకు కూడా 4 లేన్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే తప్ప పరిశ్రమలు రావు, ఉపాధి పెరగదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వచ్చాము 6 నెలలు అయింది. 3 నెలలు ప్రభుత్వం నడిపినాం. దాని తర్వాత 2.5 నెలలు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ నిర్వహణలో మరి ఎలక్షన్లు నడిచినాయి. ఆ ఎలక్షన్లో కూడా మరొకసారి ప్రభుత్వ పరంగా నా పరంగా విశ్వాసం ఉంచి ఈ ప్రాంత ప్రజలు మరొకసారి ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ సభ్యుని కూడా మీరు ఎన్నుకున్నారు పెద్ద ఎత్తున. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మన ప్రాంత వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పిల్లల సంబంధించిన పాఠశాలలకు సంబంధించిన విద్య కానీ ఇంటర్మీడియట్ విద్యనే కానీ సాంకేతికపరమైన విద్యనే కానీ ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యనే కానీ వీటన్నిటిని కూడా పెంపొందించే ప్రయత్నంలో ఒక ఆదర్శమైన జిల్లాగా నిలబడాలని మరి ఒక కార్యాచరణ తీసుకొని కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ముందుకు పోతాము అంటా ఉన్న సందర్భంలో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా కూడా అన్ని తీరుల సౌకర్యాలు కల్పించి సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మనం పెద్దపల్లి జిల్లా ఈ ఆదర్శనీయమైన జిల్లాగా చేసే కార్యక్రమం విద్యాపరంగా చేసే ప్రయత్నంలో ముందున్నామని మీ అందరికీ మనవి చేస్తూ మరి అదేవిధంగా మా మహిళా సోదరులను గొప్ప పనిచేసారు. మరొకసారి మీకు గొప్ప కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లలు కూడా బాగా చదవాలని మరి ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇచ్చి మంచి బంగారు భవిష్యత్తు కల్పించే విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.